ఏ వచ్చారా సార్? Yes. మీ గురించే వెయిటింగ్. ఇప్పుడు ముగ్గు నేను వేసేస్తాను, మీరు కూర్చొని ఇలా నిమ్మకాయలు అవి. నిమ్మకాయలంటే ఎవరనుకుంటున్నావు? జాతకాలు చెప్పడానికి వచ్చాను. జాతకాలు? రాత్రి అయితే వీడియో కాల్ ఆడియో కాల్ మాట్లాడుకునే మీరు జాతకాలు జాతకాలు. కరువులో ఉండడం వల్ల మీరు పెళ్ళవట్లేదు సార్. మీకు దమ్ముంటే రీజన్ చెప్పు బ్రో. అదేంటి రీజన్? మీరు అలా చూస్తూ ఉండండి, ఏదో ఒక జాతకం నాకు సెట్ అవ్వకపోతే అడుగు. ఈ రోజు ఎక్సెప్ట్ దట్ గ్రీన్ డ్రెస్ గర్ల్. ఆల్రెడీ ఫిక్స్ అయిన జాతకం, అది మనకొద్దు. జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ గారు పక్కన యాక్ట్ చేశారు ఆవిడ. 1100 కోట్లు కలెక్ట్ చేసింది సినిమా. షారుఖ్ ఖాన్ గారే సైలెంట్ గా ఉంటున్నారు. 11 రోజులు చేసింది అనుకుంటా. ఆగట్లా. కాదు, అందరు అడుగుతున్నారు ఏంటి అన్నా ప్యాకప్ అయిన వెంటనే. కాదురా గెటప్ ఏంటి? ఇదే మంచి question. జాతకాలు చెప్తుంటాను. అన్న జాతకాలు చెప్తాడు. అన్న జాతకం నేను బయట పెడతాగా మొత్తం. ఏ రాగరాకు వచ్చాడే అన్న. అవన్నీ పక్కన పెట్టే. సరే చెప్పు. ఎల్ఈడి వెనక ఇంతసేపు ఏం చేసావు? వాళ్ళు సాంగ్ చేస్తారంటే నువ్వు అడిగితే వేస్తారు, నువ్వు వెనక ఏం చేస్తావు అది చెప్పు నాకు ఫస్ట్. నేను వెనక కుర్రాళ్ళు అన్నాళ్ళు, చెట్టు కుర్రాళ్ళు వాళ్ళు. వాళ్ళకి ఇంకా పెళ్లి కూడా కాలేదు. కాదురా, ఉన్నాయి సినిమాలు రిలీజ్ కూడా ఉన్నాయి. కొంచెం నా రేఖలు కూడా చూడవా? నీకు రేఖలతో పని ఉందన్న. కేకలే కదా మన మొత్తం. ఏంటన్నా కొత్తగా మూవీస్ ఏం చేస్తున్నావు? బాలీవుడ్ నుంచి రెండు కథలు వచ్చినాయి. ఆ కథలు వింటున్నా. నేను కూడా వింటున్నానన్నా. ఏం కథలు? నువ్వు చెప్పే సొల్లు కథలు. 50 crores బడ్జెట్ 2 వచ్చినాయి. అవునా? ఏంటి అన్నా బిట్లు ఉంటాయా? కాదురా, నీ దగ్గర ఏదో చిలకుందంట కదా, ఎక్కడుంది? ఒరే వద్దులే పోరా రే. చాలా రోజుల తర్వాత వచ్చావు, ఇప్పుడైనా తీసుకెళ్ళన్నయ్య. కనీసం ఎల్ఈడి వెనక్కైనా తీసుకెళ్ళా. ఎందుకురా? కాల్ చేస్తా అని వెళ్ళావు. కాలింగ్ సహస్రా చేసి వచ్చావు. నాకు కాల్ ఎక్కడ చేసావు? మెల్లిగా టైం పడుతుందిరా. నేను విన్నాను, నువ్వు చాలా పెద్ద. నువ్వు వెళ్ళరా రే. అదేంటి అన్ని సగం సగం చెప్తాడు, పూర్తిగా చెప్పడా? అది 10:30 వరకే కాలింగ్ సహస్ర. 10:30 దాటిందా కాలింగ్ గీత, కాలింగ్ సరళ, కాలింగ్ సరోజ, కాలింగ్ పంకజం. ఫస్ట్ కాలింగ్, ఆ తర్వాత కూలింగ్, ఆ తర్వాత లింగడే లింగడే. అదే చూడకుండా జాతకంలో చెప్తున్నారు సార్. జహాపన మన ఇంకా చాలా ఉంది ఈ రోజు. రాను నీలా తయారయ్యాడు తెలుసా? నాలా తయారవడం అంటే మామూలు కాదా? నేనంత డీసెంట్ గా బిహేవ్ చేసేవాడిని. ఒక్కసారి ఆలోచించు. అంత కాదులే. చూసావా, ఇది రియలైజేషన్. కానీ ఐ వాంట్ టు సే సుధీర్ గారు చాలా మిస్ అవుతుంది సుధీర్ గారిని. ఆ టామ్ అండ్ జెర్రీ ఇక్కడ ఉంటే అబ్బో చూడడానికి అన్ని గుర్తుందా? పూర్ణ లైట్స్ ఆఫ్. భయ్యా ఒక్క నిమిషం అన్నా. అవ్వలేదని ఇది నీ దగ్గర ఉన్న నంబర్లన్నీ ఇది, నా దగ్గర ఉన్న నంబర్లు. ఫోన్ వాడట్లేదు ఈ మధ్య నేను. వాడట్లేదా? ఓ డైరెక్ట్ అడ్రస్లు తెలుసుకున్నావా? ఆ అమ్మాయి భూమిక, ఆ అమ్మాయి శేఖర్ మాస్టర్ తాలూకా. నువ్వు మళ్ళీ నన్ను అడగ. ఈ గ్రీన్ డ్రెస్ అమ్మాయి ఎందుకు అలా నుంచుందనే కానీ డౌట్. ఆ అమ్మాయి జవాన్ చేసింది. ఏమని చెప్పు, వాళ్ళకి విషెస్ చెప్పు. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ బోత్ ద టీమ్స్. టీం పేర్లు చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పండి. నేను చెప్తారా? కాదే, నీకు డీలో ఏ టీమ్స్ ఉన్నాయో కూడా తెలియకుండా. హీరో అయితే ఇట్లా టర్న్ అయిపోతావా? ఒక నిమిషం, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు మాస్టర్. వాల్టర్ వారియర్స్. అది వాళ్ళు. ఫస్ట్ రాయలసీమకి సారీ బయట చెప్పు, వీడియో బయట. కెమెరా హోల్డింగ్ రైట్. కొంచెం టిల్డా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, తెలియక మళ్ళీ వచ్చాను. తెలియక మళ్ళీ వచ్చాను.
నన్ను క్షమించండి. ముందు ఈ రాయలసీమ టీం వారికి నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటా మర్చిపోయినందుకు. ఎందుకంటే వాళ్ళకి వాడు వేరే పేరు చెప్పాడు, ఆ పేరు చెప్పాను అనవసరంగా. నన్ను క్షమించండి. రెండు టీంల నుంచి ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిది మాస్? నేను చెప్తాను. ఎవరు చెప్తారు? గెస్ట్ గా వచ్చాను కదా, ఈసారి నేను డిసైడ్ చేస్తా అంటున్నాడు. ఒక పిక్చర్ కే ప్రదీప్. నేనేమన్నా అంటే మీరు ఫీల్ అవుతారు కానీ జడ్జిమెంట్ కూడా నేనే ఇస్తా అన్నాడు. మాస్టర్ నేను అప్పటికే అన్నాను, అక్కడ చిన్ని ప్రకాష్ గారు, రేఖా ప్రకాష్ గారు అంటే ఇక్కడ సుడిగాలి సుధీర్ అన్నాడు. మాస్టర్ నేను ఇక్కడ ఇలా కూర్చుంటా, మీరు మైక్ తీసుకోమన్నప్పుడే తీసుకుంటా. అప్పుడు దాకా తీసేయ్, మైక్ కూడా ముట్టుకోండి. తీసేయ్. హ్యాండ్స్ అప్ చెయ్యి. వెరీ గుడ్. లెగ్స్ అప్. హలో, కాళ్ళు కూడా. సార్ చెప్తున్నారు, రెండు చేతులు కాళ్ళు ఇలా. ఏంటి జనాలకు కాలు చూపించేస్తావా? వెరీ గుడ్. అట్లా ఉండు. ఈ పెర్ఫార్మెన్స్ అయ్యేంత వరకు ఉండాలగా. హలో హలో, మాకేంటి ఖుషి సీను, మాకేంటి ఖుషి సీను. తల్లి గారు, మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎక్స్ప్రెషన్స్ తో స్టార్టింగ్ నుంచి 70% పర్ఫార్మెన్స్ వరకు ఆ ఎక్స్ప్రెషన్స్ తో గుడవ ఒక సెపరేట్ జరుగుతుంది. మీ డాన్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, అదే జరుగుతుంది. సో ఆ ఎక్స్ప్రెషన్ నేను చూసి ఐ బికేమ్ ఫ్యాన్ ఆఫ్ యూ గైస్. వెరీ వెల్ సెడ్ డాలీ గారు, వెరీ వెల్ సెడ్. నిజంగా చెప్పండి, నేను ఏం తప్పు చేసినా ఇక్కడ ఇంత నేర్చుకో. కాదండి, అంత అందమైన హీరోయిన్ మాట్లాడుతాను. ఆది సుధీర్ ఇద్దరు నుంచోండే. ఆది సుధీర్, మీ ఇద్దరికి పనిష్మెంట్ ఇవ్వాలి. ఎందుకే నవ్వు చస్తున్నారు? కాదు మేడం, నాకు ఆల్మోస్ట్ ఏడుపు వచ్చింది పర్ఫార్మెన్స్. అంత కష్టపడి చేస్తుంటే. ఊరుకో, ఎద్దులా ఉన్న ఏడిస్తే బాగోదు. ఊరుకో. నిజంగా ఈ రోజు మీ ఎక్స్ప్రెషన్స్ కూడా నేను ఇంత కష్టపడి వర్డ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దొరకాలి చెప్పడానికి. ఏ వర్డ్? చెప్పు సుధీర్. ఏం వర్డ్? మేమేం చెప్పం, ఆ అమ్మాయిని ఇందాక చెప్పింది చెప్పమనండి. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తో గుడవ చేసి అది గొడవ కాదు గొడవ, అది గొడవ కాదు గొడవ. మేడం, మీరు మాట్లాడినప్పుడు ఆయన నవ్వాడు. సుధీరియన్స్ కి చెప్పండి ఈ విషయం. వాట్ ఇస్ సో రాంగ్ ఇన్ మై గుడవ? అమ్మ అది ఈయన అన్ని పెర్ఫార్మెన్స్లు ఇస్తాడు కానీ ఈయన గురించి మాకు పూర్తిగా తెలుసు. నాకు కూడా తెలుసు, కొంచెం తెలుసు అనుకుంటూ అదే నీ తప్పు. ఈయన ఇలా కాదు నీకు. ఆదిట్రా, వీళ్ళిద్దరూ ఇటు వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరు టీము. ఇప్పుడు కాలింగ్ సహస్ర మీద టాస్క్ అండి. గర్ల్స్ ఇద్దరు ఒక టీము, బాయ్స్ ఇద్దరు ఒక టీము. ఫస్ట్ ప్రశ్న మీకు, కాలింగ్ సహస్ర అనే వర్డ్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. వ్యాసాలు రాయద్దు ఇక్కడ. మనకు కూడా అలాంటిదే. విజి. కాలింగ్ సహస్ర అనే వర్డ్ ఫస్ట్ లెటర్ ఎస్. అది ఎంత ఉంటది? ఎస్. ఆలోచిస్తావేంటన్నా? ఎంత ఉంటుందో చెప్పే. కాలింగ్ శాస్త్ర హీరో నువ్వు, ఆ మాత్రం తెలియదు అది ఎంత ఉంటుందో? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? 5 కాదు సార్, 4 ఎస్ ఎంత ఉంటుంది అంటే 0. టైమ్ అప్. భయ్యా, సినిమా చేశాను అన్నావు, చిన్న క్వశ్చన్లకు కూడా ఆన్సర్ చేయలేకపోతున్నావు. వాళ్ళు ఏముంటది అంటే ఎస్ ఉంటది అన్నారు, నువ్వు ఎస్ ఎంత ఉంటది అంటే చెప్పలేవా? నువ్వు హీరోనా? కాలింగ్ సహస్ర అనే సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది? December 1st. రైట్ ఆన్సర్. ఏమయ్యా, మామూలు కూడా అలాంటి అడుగు. కాలింగ్ సహస్ర December 1st రిలీజ్ అయింది. ఎగ్జాక్ట్లీ. 1 ఎంత? 1 ఎంత ఏంటయ్యా? 1 ఎంత? నువ్వు కాలింగ్ శాస్త్ర హీరోనే కదా. ఎప్పుడు రిలీజ్ అయిందంటే వాళ్ళు December 1st అన్నప్పుడు నువ్వు 1 ఎంత అంటే చెప్పలేకపోవడం ఏంటి? ఇతనేనా అండి హీరో? ఈ ఏళ్ళతో చూపెడితే ఎంత ఉంటది, ఈ ఏళ్ళతో చూపెడితే ఎంత ఉంటది చెప్పు. 5 కాదు 3 1 ఎంత ఉంటదండి? 2 పాయింట్లు పోయినాయి నీ వల్ల. డైరెక్టర్ గారు, ఈ కాలింగ్ శాస్త్ర సినిమాలో ఒక ఇంట్లో షూట్ చేశారు కదా. ఏ ఇంట్లో అయితే మీరు షూట్ చేశారో చెప్పు. ఆ ఇంట్లో ఆ ఇంటి ఓనర్ కొడుకు పేరేంటి? కొడుకు పేరు నరేష్. రైట్ ఆన్సర్. నీకు తెలుసా? యా, నీకు తెలియదు. నువ్వు హీరోనా? సినిమాలో డెడికేషన్ పెట్టలేదా నువ్వు? డెడికేషన్ అయ్యా. ఏది ఒక్క ఆన్సర్? ఇంకేం చెప్తావు? ఎంత ఉంటుందంటే చెప్తావు నువ్వు?
సరే సార్, క్వశ్చన్ ఆన్సర్స్ అవ్వట్లేదు. నేను ఒక కలర్ చెప్తాను, ఆ కలర్ ఐటమ్ ని తీసుకొచ్చి ఈ రింగ్ లోపల వేయాలి. ఎవరు ఫస్ట్ చేస్తారు వాళ్ళకు పాయింట్. Color, what color do you want? ఐ థింక్ గోల్డ్. వాట్ సూపర్ ఫాస్ట్, 1 సెకండ్. కలర్ వాట్ కలర్ డు యు వాంట్? పర్పుల్. పరుపులు అంటే రూమ్ లోనే పదపదా, రూమ్ లోనే పదపదా. పరుపులు కాదురా బాబు, పర్పుల్ కలర్. ఈ పరుపులే రే, ఈ పరుపులే అనుకుంటారా? లేలే, కింద రెడ్ ఉంది, కుదరదు. అరే పడుకోరా, రే పడుకోరా. రింగ్ లో పర్పుల్ అదిరే కాదు ఎత్తరా. రెడ్ ఉండకూడదు, రెడ్ తీయాలి. ఏంటి రెడ్ తీసేది? మైండ్ ఉందా లేదా? రెడ్ తీయాలా? వాళ్ళిద్దరు ఏంటి గొడవ చేస్తారేంటి? రెడ్ తీయాలని, రెడ్ తీయాలని. సరే పర్పుల్ తీయండి, పర్పుల్ తీయండి. మీ హీరోయిన్ ఏంటయ్యా, తీస్తే రెడ్ తీయాలి లేకపోతే పర్పుల్ తీయాలంటుంది. ఏదో ఒకటి తీపితే ఆవిడ వెళ్ళాలి లేదు ఈ రోజు.